సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరేంద్ర గాజుల అఫీషియల్. ఈరోజు మనం ఎల్ఈడి టీవీ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఆర్జీబీ లైట్స్, సో రెడ్, గ్రీన్, బ్లూ. సో ఆర్జీబీ బ్యాక్ లైట్ అనేది టీవీ బ్యాక్ సైడ్ ఎలా ఫిట్ చేసుకోవాలి, సో మా ఇంట్లో నేను ఎలా ఫిట్ చేశాను, సో ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా మనకి ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా మనం టీవీ బ్యాక్ సైడ్ అయితే ఎలా ఆర్జీబీ లైట్స్ అనేది మనం ప్లే చేస్తున్నాను. సో ఆర్జీబీ లైట్ అనేది మీకు అరౌండ్ 32 ఇంచెస్ టీవీ నుంచి 65 ఇంచెస్ టీవీ వరకు ఏ టీవీకైనా ఫిక్స్ చేసుకోవచ్చు. సో దాన్ని నేను అమెజాన్లో అయితే తీసుకురావడం జరిగింది. సో నేనైతే అమెజాన్లో పర్చేజ్ చేయడం జరిగింది. సో అమెజాన్లో తీసుకొచ్చి నాకు అరౌండ్ దీని కాస్ట్ వచ్చేసి మీకు 629 రూపీస్, అరౌండ్ 630 రూపీస్కి నేనైతే తీసుకోవడం జరిగింది. సో అమెజాన్లో తీసుకొచ్చిన తర్వాత చాలా ఈజీగా ఎవరైనా ఫిక్స్ చేసుకోవచ్చు. సో మీరే మీ ఇంటి దగ్గర మీరే డైరెక్ట్గా ఫిక్స్ చేసుకోవచ్చు. దీనికి పెద్ద టెక్నికల్గా ఎలాంటి ఏదేం లేదు. సో ఎలా ఫిక్స్ చేశాను అసలు యాక్చువల్గా ఏంటంటే నేను కంప్లీట్గా ఫిక్స్ చేసిన తర్వాత వీడియో చేస్తున్నాను. సో ఎలా ఫిక్స్ చేశాను అనేది నేను టీవీ బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను. సో చాలా ఈజీ, అంటే తక్కువ కాస్ట్లో ఆర్జీబీ బ్యాక్ లైట్ అనేది అంటే మీకు కొంచెం డార్క్ రూమ్లో అయితే మీకు చాలా ఎక్సలెంట్గా మీకు అనిపిస్తుంది. సో ఒక మంచి బ్రైట్గా మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది, అంటే చాలామంది బ్యాక్ సైడ్ పోస్టర్స్ అట్లాంటివి వేస్తారు. ఇలా ప్లెయిన్ వాల్ ఉందనుకోండి, ప్లెయిన్ వాల్కి అయితే మీరు ఫిక్స్ చేయడం వల్ల ఒక మంచి లుకింగ్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు లైటింగ్ కూడా మీకు సింగిల్ లైట్ కావాలా లేకుంటే మల్టిపుల్ లైటింగ్ అని ఇందాక చూసినట్టుగా అయితే మీకు ఇండివిజువల్గా ఒక్కొక్క లైట్ కూడా రావడం జరుగుతుంది. మీకు రన్నింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇండివిజువల్గా కూడా ఒక్కొక్క లైట్, నార్మల్ లైట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అది నేను ఎలా ఫిక్స్ చేశాను, దీంట్లో ఏమేమి వచ్చింది అనేది మీకు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇది మనకు వచ్చేసి సెర్జీ కంపెనీ క్వెరప్ యువర్ హోమ్. మనకు వచ్చేసి ఆర్జీబీ లైట్ నేను తీసుకుంది వచ్చేసి ఇది 3 మీటర్ తీసుకున్నాను. దీంట్లో మనకు బ్యాక్ సైడ్ చూస్తే కనుక 1 మీటర్ నుంచి మొదలుకొని దాదాపు 10 మీటర్స్ వరకు అట్లా ఉంటుంది. అంటే మన టీవీ స్క్రీన్ సైజుని బట్టి మనకు నేనైతే 43 ఇంచెస్ టీవీ. సో 43 ఇంచెస్ కాబట్టి నేను 3 మీటర్ అయితే తీసుకోవడం జరిగింది. సో నేను ఆల్రెడీ దీన్ని రివ్యూ అయితే చూశాను. సో అమెజాన్లో దాంట్లో రివ్యూ చూశాను. రివ్యూ అయితే చాలా పాజిటివ్ రివ్యూ వచ్చింది. సో చూసిన తర్వాత తీసుకున్నాను. ఇన్స్టలేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ముందు మనం ఏం చేయాలంటే దీనికి టీవీ బ్యాక్ సైడ్ అనేది నీట్గా క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత దీంట్లో మనకు ఏమేమి వచ్చాయని నేను ఒకసారి చూపిస్తాను. సో దీంట్లో వచ్చేసి మనకు కవర్లో మనకు ప్యాకింగ్ అయితే రావడం జరుగుతుంది. ఒక రోల్ వస్తుంది. సో రోల్కి అనేది మనకు దీంట్లో 3 మీటర్ అయితే మనకు దీంట్లో రౌండ్ చేసి వస్తుంది. సో నేను దీంట్లో నుంచి అయితే తీయడం జరిగింది. సో ఈజీగా ఇన్స్టలేషన్ అయితే చాలా ఈజీ ఉంటుంది. సో మీరైనా ఎవరైనా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. దీనికి వచ్చేసి మనకు సప్లై వచ్చేసి మనకు 5 వోల్ట్ సప్లై అండి, 0 to 5 వోల్ట్స్. సో 5 వోల్ట్ సప్లైతోనైతే ఇది రన్ అవుతుంది. సో సప్లై అనేది వచ్చేసి DC 5 వోల్ట్స్, యాంప్స్ వచ్చేసి 0.75 యాంప్స్, 9 వాట్. సో ఇది ఈజీగా అంటే మీరు టీవీకి USB కనెక్టర్ ఉంటుంది కదా, USB కనెక్టర్కి పెట్టుకోవచ్చు. లేదు అంటే మామూలుగా మనకు మొబైల్కి వచ్చే ఛార్జర్ ఉంటుంది కదా, సో మొబైల్ ఛార్జర్ దేనికైనా కానీ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది సో నేను ఎలా ఫిక్స్ చేస్తాను అనేది ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఇది టీవీ బ్యాక్ సైడ్. సో నేను ఏం చేశానంటే కంప్లీట్గా దీన్ని ఫిక్స్ చేయడం జరిగింది. టీవీ బ్యాక్ సైడ్ కంప్లీట్గా ఈ కార్నర్ నుంచి దీనికి 3M గమ్ టేప్ వస్తుంది, 2-in-1 గమ్ టేప్ వస్తుంది. సో మీరు ఇక్కడ డైరెక్ట్ టీవీకి బ్యాక్ సైడ్ ఇలాగే మీరు స్టిక్ చేయవచ్చు, డైరెక్ట్ స్టిక్ అయిపోతుంది. సో ఈజీగా స్టిక్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో మనకి ఇక్కడ వచ్చేసి దీంట్లో 2 మోడల్ దొరుకుతుంది. యాక్చువల్గా నేను వచ్చేసి బేసిక్ ఒకసారి చూద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి నార్మల్గా మీకు మాన్యువల్ సెట్టింగ్ ఉంటుంది, మాన్యువల్ ఆపరేటింగ్. దీంట్లో ఇప్పుడు రిమోట్ ఆపరేటింగ్ కూడా వచ్చాయి. సో నేనైతే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నార్మల్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీకు కావాలంటే మీరు రిమోట్ మోడల్ కూడా తీసుకోవచ్చు. సో మీ రిమోట్లోనే RGB కలర్స్ కానీ, ఈ స్పీడ్ కానీ, సో ఈ స్టైల్ కానీ ఇది ఏదైనా మీరు మార్చుకోవచ్చు. సో నేను ఒకసారి ఇక ప్రెస్ చేసి చూస్తాం.
సో ఎలా చేంజ్ అవుతుంది అనేది ఒకసారి, ఇది యాక్చువల్గా నేను గ్రీన్ కలర్ పెట్టాను, మీకు వీడియోలో వచ్చేసి కొద్దిగా కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు. సో ఈ స్విచ్ వచ్చేసి మనకు కంటిన్యూ స్పీడ్ వస్తాయి కలర్స్ అనేది, చూస్తున్నారు కదా, రెడ్, బ్లూ, పింక్, సో చాలా కలర్స్ వస్తాయి. సో ఇది కాకుండా మనకు ఇండివిజువల్గా కావాలి అంటే ఇట్లా ఇండివిజువల్గా స్పీడు, స్లో, మనం ఏ ప్యాటర్న్ అంటే ఆ ప్యాటర్న్ మార్చుకోవచ్చు. ఇది కాకుండా మనకు ఒకవేళ కావాలి అంటే కనుక సింగిల్ కలర్, రెడ్, బ్లూ, గ్రీన్, వైలెట్, ఇలా మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ సింగిల్గా కూడా మనం మార్చుకోవచ్చు, మనకి ఏ కలర్లో బాగుంటుంది అనేది. సో ఇది ఫిక్స్ చేసుకోవడం అయితే చాలా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు ఎవరైనా కానీ. టీవీ బ్యాక్ సైడ్ అయితే కొంచెం డస్ట్ లేకుండా నీట్గా క్లీన్ చేసిన తర్వాత దీన్ని జాగ్రత్తగా ఫిక్స్ చేసేసి, నేను యాక్చువల్లీ ఏం చేశాను అంటే టీవీకి 5 వోల్ట్స్కి అయితే నేను కనెక్ట్ చేశాను యూఎస్బీ పోర్ట్కి. సో మీరు అలా యూఎస్బీ పోర్ట్ కాకుండా మీరు అడాప్టర్, మొబైల్ అడాప్టర్ కానీ, సో ఏది ఉన్నా కానీ దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈజీగా అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇది మీరు ఎక్కడ పర్చేజ్ చేయాలి, దీన్ని అమెజాన్ పర్చేస్ లింక్, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే నేను దీన్ని లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా కావాలి కొనుక్కుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా అయితే తీసుకోవచ్చు. సో ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేను షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.